నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలుర ఉన్నత పాఠశాల మరియు కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని వివిధ కూడలిల గుండా మార్చ్ ఫాస్ట్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు దీటుగా ఆంగ్ల మాధ్యమ విద్యను ఈ మైనారిటీ గురుకులాల్లో ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ ఎం.ఏ. ఖాదర్ బహుమతులను అందజేశారు. పాఠశాలకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మిగతా అధికార అందరికీ కూడా మా తరఫు నుంచి ముందుగా నేను మరి మా పాఠశాల 2017లో 5వ తరగతి ఈరోజు మీ అందరి సహకారంతో ఇంటర్మీడియట్ వరకు నడుస్తుంది. దాదాపుగా 87 మంది స్టూడెంట్స్ ఉంది. అయితే ఒక బాధ కాలేజ్ అడ్మిషన్స్ అయితే చాలామంది పిల్లలు మా దగ్గరనే 10వ తరగతి చదువుకున్న తర్వాత కూడా ఇక్కడ చదువుమంటే మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు హాస్టల్లో చదివినాం, కానీ మాకు ఇబ్బందిగా ఇద్దాము అని అసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీని విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు కొంత శ్రద్ధ తీసుకోవాలని ఈ సభావేదికంగా వారితో సవినయంగా వినియోగించుకుంటూ మరి దగ్గర సార్ వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మీ ఎప్పుడు సహకారాలు అందించాలని ఒక చిన్న వినపడితే మా కరెంట్ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పాను. 3 ఫేజ్ కరెంట్ గురించి కొంచెం ఏఈ గారికి చేయించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జరిగింది. దానికి ఒక బిల్డింగ్ యజమానితో మాట్లాడితే ప్రాబ్లం ఏముందో చెప్తే
బిల్డింగ్ యజమాని కనుక, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, అంటే గవర్నమెంట్ బిల్డింగ్ కాదు, స్కూల్ కాదు, గవర్నమెంట్ బిల్డింగ్ కాదు కాబట్టి ఆ బిల్డింగ్ యజమాని కనుక అప్లై చేస్తే అది తొందరగానే ఇప్పించే కొరకు ఏర్పాటు చేస్తా. ఒకవేళ ఆయన అంత ధనం వెచ్చించాలంటే ఈ పక్కన ఏమైనా 3BH ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, కానీ కనెక్షన్ తీసుకోవడానికి మాత్రం వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటే తప్పకుండా 3BH కరెంట్ ఇప్పిస్తానని చెప్పేసి, ఇంకా కూడా ఈ పాఠశాలకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తామని చెప్పేసి మన పాఠశాల నిర్మించుకునే కొరకని 2 మైనార్టీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మీకు ల్యాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 10 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకెట్టడం జరిగింది. ప్రభుత్వపరంగా నిధుల కొరకని కూడా రెగ్యులర్గా నేను అప్లికేషన్ ఇచ్చి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు సొంత భవనాలు ఏర్పాటు చేసి సొంత భవనాలను అన్ని సౌకర్యాలు కల్పించే కొరకని నా వంతు కృషి సాయశక్తిగా చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని 29 రాష్ట్రాలున్నాయి. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే మన మైనార్టీలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మన అందరికీ వేద మైనార్టీలకు ఉచిత విద్య, నాణ్యమైన విద్య, అదే మాదిరిగా కార్పొరేట్ తరహాల విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య అందించే కొరకని మన ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాం. నేను ముస్లిం రాష్ట్రాల్లో కూడా పోయినా, కాశ్మీర్ కూడా వెళ్ళినా, అక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే లేవన్నారు. మన స్వతంత్రంగా తిని రోజులైంది. మన ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన దగ్గర ఎన్నో అరకొర 4-5 ఉండే. ఈరోజు 209 రెసిడెన్షియల్ స్కూళ్ళు, 46 రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా మన మైనార్టీస్ కొరకని ఏర్పాటు చేసి, అంటే కేవలం అది ముస్లింలకే కాదు, ముస్లింలు కానీ సిక్కులు కానీ ఇతర అన్ని కులాల వారు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఉన్నాయో కులాలన్నిటి కూడా ఈ పాఠశాలలో అడ్మిషన్. స్టూడెంట్స్ కూడా ఒక మాట చెప్తా, మీరందరూ కూడా ఆలోచించాలి. అంటే నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ నేను భావించకండి, మీ తల్లిదండ్రులు తక్కువ చేస్తూ నేను భావించకండి. ఎంతమంది మన ముస్లిం మైనార్టీలు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మీ అందరు చెప్పండి. మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమున్నది? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళకు ఉన్నది. కానీ మీకు చదువుకోవడానికి మీకు కూడా ఇష్టమున్న అవకాశం లేకుండే ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి అవకాశం కల్పించారు. మీ తల్లిదండ్రులు పడుతున్న అవస్థలని మీరు మైండ్లో పెట్టుకొని మీ భవిష్యత్తు బాగు చేసుకునే విధంగా మీ బతుకులు మీ తల్లిదండ్రులు బతుకులాగా ఉండకుండా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకొని మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.